నా స్కూటర్లో చాలాసార్లు పెట్రోల్ లేకుంటే అనేక మంది స్నేహితులు నా స్కూటర్కి పెట్రోల్ పట్టించేవాడు. నా దగ్గరే ఉంది ఆ స్కూటర్లో నేను పోతుంటే దారిని పోయేవాళ్ళందరూ నా సైడ్ చూడాల్సిందే. ఎందుకంటే పాత స్కూటరు సౌండ్ ఎక్కువ వచ్చేది. అప్పుడప్పుడు సైలెన్సర్ ప్రాబ్లం వస్తే 1990లో ఆ రోజుకు నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడిని, జేకే రెడ్డి గారు ఎమ్మెల్యేకి సన్నిహితుడిని. అయినా సైలెన్సర్ రిపేర్ చేయించాలంటే 450 ఖర్చు అయితే, ఓ 10 రోజులు ఆలస్యం జరిగితే సైలెన్సర్ లేకుండా రోడ్లో స్కూటర్ పోతూ ఉంటే అందరూ మనసారి చూడక తప్పదు కదా సార్. నా తండ్రి ఎమ్మెల్యే కాదు, నా తాత మంత్రి కాదు, 100 కోట్లు 1000 కోట్ల ఆస్తులు ఉండే కుటుంబం కాదు, కష్టాలు నష్టాలు కన్నీళ్లు ఉండే ఓ సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబం. నేనే అనేక సార్లు చెప్పా, దాంట్లో దాపరికం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో పోలీసులు చాలా కఠినంగా వ్యవహరిస్తూ ఉన్నారు, కఠిన చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. రౌడీల్ని గూండాల్ని ఉక్కు పాదంతో అణిచివేస్తూ ఉన్నారు. ఒకటి అర్థం చేసుకోండి, మీరు ఫెరోల్ వచ్చింది, సత్ప్రవర్తన లేకుంటే ఫెరోల్ రద్దు చేస్తూ ఉన్నారు. ప్రవర్తన బాగాలేదు కాబట్టి 5 రోజుల్లో ఫెరోల్ కూడా రద్దు అయింది. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా